చేతబడి అంటే ఏమిటి? ఎలా చేస్తారు? మనిషిని చంపే శక్తి చేతబడికి ఉందా? ఆ స్టోరీ ఏంటో చూద్దాం. చేతబడి నిజమా? మూఢనమ్మకమా? నిజమే అయితే ఈ రోజుల్లో చేతబడి చేయగలిగేవారు అసలు ఉన్నారా? ఇక్కడ చేతబడి అనే కాన్సెప్ట్‌ను ప్రోత్సహించడం మా ఉద్దేశం కాదు. కానీ ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలను కొంతవరకైనా నిర్మూలించే బాధ్యత మాత్రం ఉంది. మన చుట్టూ ఉండే వాళ్ళ ఉద్దేశాల్ని మనం అదుపు చెయ్యలేం. కానీ మన లోపల జరిగేదాన్ని మాత్రం మనం అదుపు చేసుకోగలం. దాన్ని 100% మనం కోరుకునే విధంగా మార్చుకోగలం. కానీ ఇప్పటికీ బ్లాక్ మ్యాజిక్ ఉంది. దాన్ని మేం అనుభవించాం అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి అసలు చేతబడి అనేది ఈ రోజుల్లో ఉందా? లేదా? అనే అంశంపై ఇవాల్టి స్పెషల్ ఫోకస్. చేతబడి. ఈ పదం వింటే చాలు వెన్నులో వణుకు పుడుతుంది. మరి నిజంగా చేతబడి అనేది ఉందా? అసలు ఉంటే చేతబడి ఎలా చేస్తారు? అసలు చేతబడి చేశారో లేదో ఎలా తెలుసుకోవాలి? ఇవన్నీ పక్కన పెడితే సినిమాల్లో చూపించినట్టు మనిషిని చంపేంత పవర్ చేతబడికి ఉందా? లేదా? దీనికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. చేతబడి అనే మాట మనకు గ్రామాల్లో ఎక్కువగా వినబడుతూ ఉంటుంది. ఉన్నట్టుండి అనారోగ్యం పాలైనా, ఇంట్లో ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నా, వ్యాపారులకు వరుసగా నష్టాలు వస్తున్నా, ఏదైనా ఊరిలో వరుస ప్రమాదాలు జరుగుతున్నా, మా పైన ఎవరో చేతబడి చేశారు అనే మాటలు వింటూ ఉంటాం. పైగా పల్లెటూరులో ఈ భావన సహజంగానే కలుగుతుంది. అసలు చేతబడి నిజంగా ఉందా అంటే దానికి రకరకాల సమాధానాలు వినిపిస్తాయి. ఏది ఏమైనా ఈ సృష్టి మొత్తం వ్యాపించి ఉన్న ఓ నిగూఢ శక్తి మనల్ని ముందుకు నడిపిస్తుంది. దానిని కొందరు దేవుడు అంటే మరికొందరు దయ్యం అంటారు. అలాగే పాజిటివ్ ఎనర్జీని నెగటివ్ ఎనర్జీగా మార్చి వేరొకరి మీద ప్రయోగించేదే చేతబడి. ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో వివిధ పేర్లతో చలామణిలో ఉంది. చేతబడిని 2 రకాలుగా ప్రయోగిస్తారు. ఒకటి ఒక వ్యక్తిని నాశనం చేయడానికి, మరొకటి ఇతరులను వశపరుచుకోవడానికి చేస్తుంటారు. దీనినే వశీకరణం అంటారు. గ్రామాల్లో దీన్నే మందు పెట్టడం అని కూడా అంటారు. చేతబడి అనేది ఎవరి మీద పడితే వారి మీద ప్రయోగించడానికి వీలు పడదు. దానికి కొన్ని కఠిన నియమాలు, నిబంధనలు ఉంటాయి. ఒకటి, చేతబడి ఎవరి మీదనైతే చేయించాలనుకుంటున్నామో వారు దగ్గర బంధువులో లేదా ప్రాణ స్నేహితులో అయి ఉండాలి. 2, చేతబడి చేసే వ్యక్తి, దాని బారిన పడే వ్యక్తి ఒకే ఊరిలో ఉండాలి. 3, ఇద్దరి మధ్య నదులు, కాలువలు అడ్డంగా ఉండకూడదు. ఎందుకంటే నీటి ప్రవాహానికి ఉన్న శక్తి నెగటివ్ ఎనర్జీగా కట్టడి చేస్తోంది. 4, చేతబడి చంద్రుడు కనిపించే రోజుల్లో కాకుండా చంద్రుడు క్షీణిస్తున్న రోజుల్లోనే చేయాలి. అందుకే క్షుద్ర పూజలను ఎక్కువగా అమావాస్య రోజుల్లో చేస్తుంటారు. అమావాస్యకు ఆదివారం కూడా కలిసొస్తే అది ఇంకా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. ముందుగా ఏ వ్యక్తి మీదైతే చేతబడిని ప్రయోగించాలనుకుంటున్నారో ఆ వ్యక్తి యొక్క జుట్టు, వేసుకున్న బట్టలు, వారి కాలు కింద ఉన్న మట్టిని సేకరిస్తారు. ఇలా సేకరించిన మట్టిని బియ్యపిండిలో కలిపి ఒక బొమ్మను తయారు చేస్తారు. ఆ బొమ్మకు ముందుగా సేకరించిన జుట్టును, దుస్తులను చుట్టి చేతబడి చేసే వ్యక్తికి ప్రతిరూపంగా మారుస్తారు. చేతబడి చేసే తాంత్రికుడు అర్ధరాత్రి శ్మశానంలో ముగ్గు వేసి తయారు చేసిన బొమ్మను ఆ ముగ్గులో ఉంచి నగ్నంగా కొన్ని రోజుల పాటు క్షుద్ర పూజలు చేస్తారు. ఇలా కొన్ని రోజుల పాటు తాంత్రిక పూజలు చేసి భూత ప్రేత పిశాచాలను ప్రేరేపించి ఆ క్షుద్ర శక్తిని నిమ్మకాయలు, ఎండు మిరపకాయలతో కట్టిన ఎర్రని మూటలోకి ఆవాహన చేస్తారు. ఆ తర్వాత ఆ మూటను చేతబడి చేయాలనుకునే వ్యక్తి ఇంటి ప్రదేశంలో గొయ్యి తీసి దానిని కప్పి పెడతారు. అప్పటి నుండి ఆ మూట నుండి వచ్చే క్షుద్రశక్తి ఆ వ్యక్తి మీద ప్రభావం చూపించడం మొదలు పెడుతుందట. ఇక ఈ ప్రయోగం చేయబడ్డ వ్యక్తి కృంగి కృషిస్తుండగా చివరకు తాంత్రికుడు ముగ్గులో ఉంచిన బొమ్మకు గుండు సూది గుచ్చుతాడట. ఇలా గుచ్చిన కొద్ది రోజుల్లోనే ఆ వ్యక్తి మరణిస్తాడట. ఇది చేతబడి చేసే విధానం. మరి చేతబడి జరిగిందా లేదా తెలుసుకోవడం ఎలా అనే సందేహం కూడా మీకు కలుగుతుంది. దీనికి కూడా తాంత్రికులు కొన్ని లక్షణాలను చెబుతున్నారు. చేతబడికి గురైన వ్యక్తి వింత వింతగా ప్రవర్తిస్తూ ఉన్నట్టుండి బిగ్గరగా అరుస్తూ ఉంటారు. వారిలో వారు నవ్వుతూ ఏదో మాట్లాడుకుంటూ ఉంటారట. రోజు రోజుకి అన్నం మీద ద్వేషం కలిగి ఏమీ తినకుండా అలాగే ఉంటారట.
అలాగే చేతబడికి గురైన వ్యక్తుల ముఖం ఎర్రగా బొబ్బలు వస్తాయట. మరి నిజంగా చేతబడి ఉందా అంటే ప్రతి మనిషి చుట్టూ కంటికి కనిపించని శక్తి వలయం ఉంటుంది. మన వేలి ముద్రలు ఎలాగైతే వేరుగా ఉంటాయో అదేవిధంగా మన చుట్టూ ఉండే వలయం కూడా వేరుగా మరొకరితో సంబంధం లేకుండా ఉంటుంది. అంతేకాదు, మన మనస్తత్వం ఆలోచనల మూలంగా ఈ వలయం బలంగా బలహీనంగా ఉండడం జరుగుతుంది. ఈ వలయం దృఢంగా ఉన్న వారిపై ఎటువంటి ప్రతికూల శక్తి కూడా ప్రభావం చూపదు. అయితే ప్రతిదానికి నెగటివ్గా ఆలోచిస్తూ ప్రతి చిన్నదానికి భయపడే వారి చుట్టూ ఉండే వలయం చాలా బలహీనంగా ఉంటుంది. ఇలాంటి వారిపైన బయట నుండి వచ్చే నెగటివ్ ఎనర్జీ వారి రక్షణ వలయాన్ని ఛేదించుకొని వారిపై ప్రభావాన్ని చూపించడం మొదలు పెడుతుంది. పైగా జుట్టులో జీవశక్తి ఎక్కువగా ఉంటుంది. తాంత్రికుడు వీటితో ఒక బొమ్మను తయారు చేసి చేతబడి చేయబడిన వ్యక్తికి బొమ్మకు ఉన్న లింక్ ఏర్పరుస్తాడు. అప్పుడు ఆ బొమ్మ రిమోట్ అయితే చేతబడి చేయబడే వ్యక్తి రిసీవర్ గా మారతారు. ఇక ఆవాహన చేసిన శక్తిని తాంత్రికుడు తన మంత్రాలతో శబ్ద తరంగాలతో శక్తిని ఎలా ప్రతికూలంగా మార్చాలో అధర్వణ వేదంలో క్లియర్ గా చెప్పబడింది. ఇంతకీ చేతబడి చేసి ఒక వ్యక్తిని చంపగలమా అంటే ఖచ్చితంగా కుదరదనే చెప్పాలి. మనిషికి కష్ట నష్టాలు వచ్చినప్పుడు మానసికంగా శారీరకంగా బలహీనంగా మారతాడు. ఎలా ఈ బాధల నుండి బయటపడాలా అని పదే పదే ఆలోచిస్తూ ఎవరు దేని గురించి చెప్పినా సులభంగా నమ్మేస్తూ ఉంటాడు. ఆ భయమే చేతబడి చేసే వారి ప్రధాన ఆయుధం. ప్రతికూల శక్తి కంటే అతని భయమే అతన్ని మానసికంగా శారీరకంగా బలహీనం చేసి చివరికి మరణించేలా చేస్తుంది. పాజిటివ్గా ఆలోచించే వారిపైన ఎలాంటి ప్రయోగాలు పనిచేయవు. ఏదైనా మన నమ్మకం మీదే ప్రతి అంశం ఆధారపడి ఉంటుంది.